కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం. ఎల్లుండి పోలింగ్ కు సన్నాహాలు. డ్రోన్ నిఘా సహా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్న అధికారులు. బీహార్లో రెండో విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం. ఈ నెల 11న 122 నియోజకవర్గాల్లో పోలింగ్. ఏర్పాట్లలో తలమునకలైన అధికార యంత్రాంగం. అనారోగ్యమే అసలైన పేదరికమన్న చంద్రబాబు. ప్రజల కోసం సంజీవని పథకం తెచ్చామన్న సీఎం. ప్రపంచానికే ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తుందని వెల్లడి. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వీడిన బాలిక మృతి కేసు మిస్టరీ. చోరీ కోసం వెళ్లి హత్య చేసినట్లు గుర్తింపు. నిందితుడు శ్రీనివాస్ అరెస్టు. 5 రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు. 95 కోట్లు కాజేసిన 81 మంది కేటుగాలు అరెస్ట్. నిందితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జప్తు. దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన గుజరాత్ ఏటీఎస్. 3 ముష్కరుల అరెస్ట్. నిందితుల్లో హైదరాబాద్ వాసి ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు. ఉత్తరాఖండ్ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని కాగలదన్న ప్రధాని. ప్రపంచ నెట్వర్క్తో ఆశ్రమాలు, ఆలయాలను అనుసంధానించాలని సూచన. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల ప్రచారం ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారీగా పోలీసులను మోహరించినట్లు హైదరాబాద్ అదనపు సిపి ఇక్బాల్ వెల్లడించారు. మాకంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు హోరెత్తించిన ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రచారం చేశాయి. నిబంధనల మేరకు ఈ సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగియగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో నిలవగా నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఉప ఎన్నికకు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అన్ని సరిచూసుకున్న తర్వాత ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ చేపడతారు. ఓటరు స్లిప్పులతో కాకుండా గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు రావాలని ఓటర్లకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ సూచించారు. ఇప్పటికీ 103 మంది వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 50% పోలింగ్ మించలేదన్న ఆయన ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లంతా విధిగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత సహా 139 డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంటుందని కర్ణన్ వివరించారు. 59 candidates in race and రేపులోంచి పోలింగ్ పార్టీ our distribution center and reception center is Kotla Vijayabhaskar Indoor Stadium at Yusufgooda. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. రేపు నైటు పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ది ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 139 లొకేషన్, 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 226 ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్లో వీఆర్ కీపింగ్ వెబ్ కాస్టింగ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు సిపి ఇక్బాల్ తెలిపారు. నియోజకవర్గం పరిధిలో 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటి వద్ద స్థానిక పోలీసులతో పాటు ఒక్కో పోలింగ్ కేంద్రానికి 4 పారామిలిటరీ సిబ్బంది కాపలా ఉంటారని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఇప్పటికే 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్లు తెలిపారు. పోలీస్ తనిఖీల్లో ఇప్పటి వరకు 3,60,00,000 రూపాయల నగదు పట్టుబడిందని, కోడ్ ఉల్లంఘనల కింద 27 కేసులు నమోదు చేసినట్లు అదనపు సిపి వెల్లడించారు. 1761 ఫోర్స్ కి డిప్లాయ్మెంట్ చేశాను. ఇంకా కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ప్లటూన్స్ కూడా నేను పెట్టున్నాను. సో ఇఫ్ ఎనీ థింగ్స్ ఇస్ రిక్వైర్డ్, డెఫినెట్లీ దోస్ ప్లటూన్ విల్ మూవ్. Apart from that, 73 section of paramilitary forces, that is 8 companies. ఇది కూడా CISF డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. బీహార్లో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ నెల 11న రెండో విడతలో 122 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో జరిగిన తొలి విడత పోలింగ్లో 65.08% ఓటింగ్ నమోదైంది. ఈసారి అధికార ఎన్డీఏ మహాగఠ్ బంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధికార ప్రతిపక్ష కూటములు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్డీఏ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ర్యాలీల్లో పాల్గొన్నారు. మహాగఠ్ బంధన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అగ్రనేత, మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సమాజంలో అనారోగ్యమే అసలైన పేదరికమని, ప్రజల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా నంబూరులో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని కంచి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతితో కలిసి సీఎం ప్రారంభించారు. 5 దశాబ్దాలుగా ఎంతో మంది నిరుపేదలకు శంకర కంటి ఆసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమని సీఎం కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. దీని ద్వారా ప్రతి పేదవాని ఇంటి వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఏపీలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. 2,50,000 రూపాయల ఆరోగ్య బీమాను ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం, సంజీవని. అంటే నా ఆలోచన ఒకటే, ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బిల్ గేట్స్ సహకారంలో వాడి ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ గాని టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతా ఉంది. ఈ ప్రాజెక్ట్ గాని వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ గా తయారవుతుంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. 20 ఎకరాల్లో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడవి ఏనుగులు జనావాసాలు పంట పొలాల్లోకి రాకుండా కుంకి ఏనుగులతో నియంత్రించే చర్యలను అటవీశాఖ అధికారులు పవన్ కు వివరించారు. తర్వాత కుంకి ఏనుగుల విన్యాసాలను తిలకించిన పవన్ కళ్యాణ్ వాటికి ఆహారం అందించారు. ఈ కార్యక్రమానికి ముందు అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి 11 అంశాలతో పొందుపరిచిన హనుమాన్ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. హీలింగ్ అండ్ నేచరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ గురించి అధికారులు పవన్ కు వివరించారు. విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. హోటల్ మారియట్లో 2 రోజుల పాటు ఇండియా ఎంఎస్ఎంఈ ఫోరం సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 16 దేశాలకు చెందిన 64 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఈ సదస్సులో చర్చిస్తున్నట్టు కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతోందన్న మంత్రి ఫలితంగా లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఈ మీటింగ్ వల్ల ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్ కింద మన ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాదు, కొంతమందికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం. కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చేయించగలిగాం. పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రోడక్ట్ని గ్లోబల్ మార్కెట్లో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ని ఎలాగా బెటర్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఉంటారని మేము భావిస్తున్నాము. ఎంఓఎస్ కానీ, ఇనాగ్రల్ గ్రౌండింగ్ సెషన్స్ కానీ 3 కలిపి సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రేపు పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరుగుతూ ఉంది. లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. వైసీపీ పాలనలో బీసీలను జగన్ అడుగడుగునా మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్లతో చేపట్టిన గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో మంత్రి శ్రమదానం చేశారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంట్ను స్లాబ్ పైకి మోశారు. బీసీలకు వైసీపీ రిజర్వేషన్ తగ్గించడంతో స్థానిక సంస్థల్లో 16,000 పోస్టులు నష్టపోయారని ఆయన విమర్శించారు. టీడీపీ అంటే బీసీ, బీసీ అంటే టీడీపీ అన్న మంత్రి కూటమి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం చేశామని వెల్లడించారు. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ సిట్టిబలిజ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. బొగ్గు ఉత్పత్తిలో రాణించిన సింగరేణి విద్యుత్ రంగంలో కూడా రాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ సీఎండీ బలరాం నాయక్ తెలిపారు. త్వరలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. మేడిపల్లి ఓపీసీలో 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్తో పాటు పలు రాష్ట్రాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన గ్లోబల్ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో ఖనిజాలను వెలికి తీసేందుకు చర్యలు చేపడుతున్నట్లు బలరాం నాయక్ వివరించారు. పెద్దపల్లి జిల్లా జీడీకే ఓపెన్ కాస్ట్ 5 గనిలో వర్క్ షాప్ను ఆయన ప్రారంభించారు. ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో మనకు థర్మల్ పవర్ ప్లాంట్ జనరేషన్ అడుగుపెట్టాము. ఇప్పటికే 1200 మెగావాట్లు చేస్తున్నాము. ఇంకో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ కి త్వరలోనే ముఖ్యమంత్రి గారు దాని ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. దాంతో 2000 మెగావాట్లు చేరుకుంటాము. అలాగే ఒరిస్సాలో 2400 మెగావాట్ల థర్మల్ పవర్ జనరేషన్ కి మనం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాము. ఒక సస్టైనబుల్ ఆర్గనైజేషన్ గా మనకు సింగరేణి నిలపాలన్న ఉద్దేశంతో దేశంలో వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే క్రిటికల్ మినరల్స్, మెటల్స్ పైన దృష్టి సాధించి ముందుకెళ్తున్నాము. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 5 రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 95 కోట్ల రూపాయల విలువైన మోసాలు చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, 7 మహిళలు ఉన్నారు. 58 మంది మ్యూల్ ఖాతాదారులున్నట్లు గుర్తించారు. వారి నుంచి 84 సెల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్బుక్లు, చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాలోని కోట్ల నగదును ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ నగదును సైబర్ నేరాల్లో బాధితులకు అందించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉగ్రదాడులకు చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS భగ్నం చేసింది. ఉగ్రదాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న 3 ముష్కర్లను అరెస్టు చేసింది. నిందితుల వద్ద నుంచి 2 గ్లోక్ పిస్టల్స్, 1 బెరట్టా పిస్టల్, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో ఒకడైన అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్ వాసి అని గుజరాత్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. దేశంలో ఉగ్రదాడి చేయాలని అతడు భావిస్తున్నట్టు చెప్పారు. టెలిగ్రామ్ ద్వారా ఒక ఉగ్ర సంస్థతో అతడు సంబంధాలు కొనసాగిస్తున్నాడని వివరించారు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన వ్యర్థాల నుంచి రైసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మిగిలిన 2 ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారని తెలిపారు. వీరంతా ఉగ్రదాడుల కోసం ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నవూలో రెక్కీ నిర్వహించినట్టు తెలిపారు. నిందితులతో సంబంధం ఉన్న వారిని సైతం గుజరాత్ ATS విచారిస్తోంది.
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక మృతి కేసులో శ్రీనివాస్ అనే నిందితుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. నిందితుడు బాలిక ఉండే భవనంలోనే జిరాక్స్ షాప్లో పనిచేసేవాడని తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ ఇంట్లో బాలిక మాత్రమే ఉండటం చూసి దొంగతనానికి వెళ్లాడని వివరించారు. ఈ క్రమంలో ఇంట్లోకి ఎందుకు వచ్చావని బాలిక నిందితుణ్ణి అడిగిందని ఎస్పీ చెప్పారు. తన తల్లికి విషయం చెప్పాలని ప్రయత్నించగా బాలికను నిందితుడు హత్య చేశాడని ఎస్పీ వివరించారు. నిందితుడికి సంబంధించిన ఆధారాలు ఘటనా స్థలంలో దొరికాయని, వాటి ఆధారంగా బాలికను అతడే హత్య చేసినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. సిడిఆర్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే నిందితుడి లొకేషన్ అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలిసిందన్నారు. మిగతా వారిని విచారించి అన్ని ఆధారాల మేరకు శ్రీనివాస్ను అరెస్టు చేశామన్నారు. పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అతను పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్ చేతపట్టి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ఫైరింగ్ రేంజ్ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి కాల్చే విధానం, తుపాకీని విడదీయడం, మళ్లీ బిగించడం లాంటివి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4 రౌండ్లను లక్ష్యానికి గురిపెట్టి కాల్చారు. ఈ సందర్భంగా తాను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు గ్లోక్ 0.45 పిస్టోల్తో ఫైరింగ్ చేయడం సహా పలు జ్ఞాపకాలను అధికారులతో పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. గుంటూరు మిర్చియార్డు వద్ద పైవంతన పనులు వేగంగా జరుగుతున్నాయని, జనవరి 15 నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వ్యాపారులు, ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్ చూసి వచ్చాం. ఇక్కడ కూడా వర్క్ ఫాస్ట్ గా ఉంది. జనవరి 1st, 2nd వీక్ కల్లా 2 పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్లే విధంగా చేస్తా అన్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్ ఇంకొక 7 పిల్లర్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది, చెట్లు ఒకటి, కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు. రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం డిసెంబర్ 15th కల్లా పిల్లర్స్ అన్ని అయిపోతాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను భర్త బ్యాట్తో కొట్టి హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బీతపూడికి చెందిన వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి దంపతులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కేఎస్ఆర్ నగర్లో నివసిస్తున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. భార్య కృష్ణవేణి డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా కోహిర్ శాఖలో పనిచేస్తోంది. వెంకట బ్రహ్మయ్య స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. భార్య కృష్ణవేణిపై గత కొంతకాలంగా భర్త బ్రహ్మయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపైనే ఈ ఉదయం ఇరువురి మధ్య గొడవ జరిగింది. భార్య కృష్ణవేణి తలపై బ్రహ్మయ్య బ్యాటుతో కొట్టగా ఆమె మృతి చెందింది. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును మరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడ్డారు. ఈ ఉదయం హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సును కంది మండలం కవలంపేట వద్ద తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణఖేడ్కు చెందిన ఒకరు మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో జరుగుతున్న జూనియర్, సీనియర్ జట్ల సెలక్షన్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించట్లేదని, క్రీడాకారుల తల్లిదండ్రులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. త్వరలో హెచ్సీఏపై చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు. బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంపిక కోసం సెలక్షన్ కమిటీలోని కొందరు లక్షల రూపాయలు తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయలేదని వారు ఆరోపించారని తెలిపారు. దక్షిణ బ్రెజిల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. పరానా రాష్ట్రంలో టోర్నడో ధాటికి ఓ చిన్నారి సహా 6 మృతి చెందారు. 400కు పైగా మంది గాయపడ్డారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాళ్లకు పదుల సంఖ్యలో ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. టోర్నడో కారణంగా గాయపడ్డ వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. టోర్నడో కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బ్రెజిల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చింది.
ప్రభుత్వ షట్డౌన్ కారణంగా అమెరికాలో శనివారం కూడా 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం విమానాలు మరింత ఎక్కువగా రద్దయినట్లు ఫ్లైట్ అవర్ వెబ్సైట్ వెల్లడించింది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లోటే నగర ఎయిర్పోర్టులో 130 విమాన సర్వీసులు రద్దయ్యాయని పేర్కొంది. అట్లాంటా, షికాగో, డెన్వర్, నెవార్క్, న్యూజెర్సీ నగరాల్లోని విమానాశ్రయాల్లోనూ పెద్ద ఎత్తున విమానాలు రద్దయినట్లు తెలిపింది. షట్డౌన్ నేపథ్యంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షట్డౌన్ కారణంగా విమాన సేవల్లో కోత విధించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రాలు ఉన్న ఉత్తరాఖండ్ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారగలదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన, యోగ కేంద్రాలను ప్రపంచ నెట్వర్క్తో అనుసంధానం చేయొచ్చని సూచించారు. డెహ్రాడూన్లో జరిగిన ఉత్తరాఖండ్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ 8,260 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉత్తరాఖండ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించినట్లు ఆయన చెప్పారు. 2 లక్షల కోట్ల వ్యయంతో కూడిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 25 ఏళ్ల క్రితం 4,000 కోట్లుగా ఉన్న ఉత్తరాఖండ్ బడ్జెట్ ఇప్పుడు 1,00,000 కోట్లు దాటినట్లు ప్రధాని మోదీ వివరించారు. उत्तराखंड का असली परिचय उसकी आध्यात्मिक शक्ति है. उत्तराखंड अगर ठान ले तो अगले कुछ ही वर्षों में खुद को स्पिरिचुअल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित कर सकता है. यहाँ के मंदिर, आश्रम, ध्यान और योग के सेंटर, इन्हें हम ग्लोबल नेटवर्क से जोड़ सकते हैं. देश विदेश से लोग यहाँ वेलनेस के लिए आते हैं. यहाँ की जड़ी बूटियां और आयुर्वेदिक औषधियों की मांग तेजी से बढ़ रही है. पिछले 25 वर्षों में एरोमेटिक प्लांट्स, आयुर्वेदिक जड़ी बूटियां, योग और वेलनेस टूरिज्म में उत्तराखंड ने शानदार प्रगति की है. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ఓట్ల చోరీని కప్పిపుచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ప్రధాన సమస్య ఓట్ల చోరీ అని ఆయన పేర్కొన్నారు. హర్యానాలో మాదిరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని పచ్మడీలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో సుమారు 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటని మరోసారి పేర్కొన్నారు. అదే తరహాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఓటు దోపిడీ జరిగిందన్నారు. ఓట్ల చోరీ అనేది బీజేపీ, ఈసీ కలిసి రూపొందించిన వ్యవస్థ అని పునరుద్ఘాటించారు. తమ వద్ద వివరణాత్మక సమాచారం ఉందన్న రాహుల్ గాంధీ తగిన సమయానికి మిగిలిన ఆధారాలను బయటపెడతామని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో వరుసగా రెండో రోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోదాలు చేపట్టారు. నిన్న 59 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇవాళ రాంబన్, కిష్తవాడ్, దోడా, కఠువా, రియాసీ, పూంచ్, రాజౌరి జిల్లాలు సహా 12 చోట్ల తనిఖీలు చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీసులతో పాటు సైన్యం, CRPF, SOG సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, బ్యాంకు లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యూల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల జమ్మూ కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పలు జైళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ఉగ్రవాదులు శీతాకాలం కావడంతో మైదాన ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాల కోసం వెతుకుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి.